టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేష్ ప్రస్తుతం తన పూర్తి దృష్టిని ప్రతిష్టాత్మక స్పై యాక్షన్ థ్రిల్లర్ గూఢచారి 2 పై ఇచ్చారు. తొలి భాగం సాధించిన విజయంతో ఈ సీక్వెల్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక ప్రతినాయకుడిగా కనిపిస్తూ ఉండటం సినిమాపై ఆసక్తి పెంచింది. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా చిత్ర బృందం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తోంది. గతంలో మేజర్ సినిమాతో అడవిశేష్ ఉత్తర భారత ప్రేక్షకులకి కూడా చేరువయ్యారు. ఆ విజయంతో ఆయన నేరుగా బాలీవుడ్లో ఒక భారీ మల్టీ స్టారర్ చేయబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ప్రచారంలో నిజం లేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శేష్ ఎలాంటి హిందీ స్ట్రేట్ చిత్రాన్ని అంగీకరించలేదట. స్పై థ్రిల్లర్ చిత్రాలతో హీరోతో పాటు విలన్ పాత్ర కూడా ఎంతో బలంగా ఉండాలి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న మేకర్స్ ఇమ్రాన్ హష్మీని ఎంపిక చేయటం వెనుక వ్యూహాత్మక ఆలోచన ఉందని అంటున్నారు. ఆయనకు హిందీ మార్కెట్లో ఉన్న గుర్తింపు సినిమాకు అదనపు బలం చేకూర్చే అవకాశం ఉంది. హీరో విలన్ మధ్య జరిగే మైండ్ గేమ్స్, హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఇమ్రాన్ హష్మీ ఎంపికతో బాలీవుడ్ మార్కెట్లో సహజంగానే ఆసక్తి పెరుగుతుందని, సినిమాని ఉత్తరాదిలో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుందంటున్నారు. ఇదే సమయంలో శేష్ కూడా నేరుగా హిందీ సినిమా చేయటం కంటే బలమైన పాన్ ఇండియా కంటెంట్తో అన్ని భాషల ప్రేక్షకులను చేరుకోవాలనే వ్యూహాన్ని కూడా అనుసరిస్తున్నారు. ఈ విధానం భవిష్యత్తులో ఆయన మార్కెట్ను మరింత విస్తరించే అవకాశం ఉంది. సాంకేతికంగా కూడా G2 భారీ స్థాయిలో రూపొందుతుంది. అంతర్జాతీయ స్థాయి యాక్షన్ సీక్వెన్స్లు, స్టైలిష్ విజువల్స్, హై క్వాలిటీ మేకింగ్ పై చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. అడవిశేష్ ఈ చిత్రంలో కొత్త లుక్ తో పాటు మరింత ఇంటెన్స్ పాత్రలో కనిపిస్తున్నారు. మరి మొదటి భాగమైన గూఢచారి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. అడవిశేష్ నటన G2 మరొక భారీ విజయంగా నిలబెడతాయని నమ్మకంతో ఉన్నారు. ఇక అధికార విడుదల తేదీ కోసం సినీ అభిమానులు కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.